హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ రాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్. ఈరోజు నేనైతే వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. దానికోసం హోల్ గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, కొన్ని బఠానీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మరియు 4 టమాటాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు, మరొకసారి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా, ఈ పుదీనా అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు మరియు బఠానీలు. ఇంకా కావాలనుకుంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే వెజిటేబుల్స్ అనేటివి ఒక హాఫ్ కుక్ అవుతాయి. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ మగ్గనిద్దాం. 10 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు బాగా మగ్గాయి. 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసం 1 గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఉప్పు టేస్ట్కి తగినంత, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఒక ½ అవర్ ముందు బాస్మతి రైస్ అనేది నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరిగాయి. ఇందులోకి నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం.
ఈ రైస్ని కొంచెం నిదానంగా మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత రైస్ అనేది ఒక హాఫ్ వరకు కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని మరొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ తర్వాత రైస్ అనేది బాగా కుక్ అయింది. చూసారా వెజిటబుల్ రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ రైస్ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయాలి. స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, రైస్ అనేది ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రైస్ని రైతా కాంబినేషన్లో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.